దేవా సార్, దేవా! నిరీక్షణే నీకై చేసిన క్షణమొక యుగమై దేవా సార్, నిదురలేని ఓ నేనని నిన్నే వెతికి దేవా! అదిసే సొలిసే నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన సలిపినానే ఆరాధన తెలిసే తెలిసే దేవా సార్, దేవా సార్, దేవా! దేవా! దేవా సార్, దేవా సార్, దేవా! దేవా! అంకితం దేవా! దేవా సార్! నా మానాన్ని కాపాడనీకి నా దగ్గరికి నా దేవుడు వచ్చాడు. మీకు గతం గుర్తొచ్చినది, అది చాలు నాకు. దేవా, పార్వతి, జానీ, శివ సార్ మీకు ఎలా ఉంది? ఐమ్ ఫైన్ శివ. నాకంతా గుర్తుకొచ్చేసింది. పార్వతిని తీసుకొని వెంటనే అమ్మ దగ్గర పదండి సార్, పదండి. రండి. ఆగండి బాబు. మీరు ధర్మాన్ని విస్మరించి వెళ్ళటం తప్పు నాయన. నేను ధర్మాన్ని తప్పను. దుర్మార్గులు చేసిన పనికి మా పార్వతి సిగ్గుతో తలదించుకుంది. అమ్మవారి చీరను తీసుకుని వెళ్ళి కప్పడం తప్ప? చెప్పండి స్వామి. నువ్వు వివస్త్రాలైన ఒక అమ్మాయి గౌరవాన్ని కాపాడావు. అయితే ఏ ఆడపిల్లనైనా నగ్నంగా చూసేది ఆమెను కట్టుకున్న భర్త మాత్రమే. గర్భగుడిలోకి అడుగుపెట్టి ఆడకూతురు మానాన్ని కాపాడినవాడు దేవుడే, కాదనలేము. అయితే ధర్మం ప్రకారం ఆ అమ్మాయి మెళ్ళలో నువ్వు 3 ముళ్ళు వేసి ఈ గుడి దాటాలి. నేను పార్వతిని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మ వాళ్ళందరినీ ఒప్పించి పార్వతి మెడలో 3 ముళ్ళేస్తాను. మాట తప్పను. మాట తప్పనని ఇక్కడ ఆచారాన్ని ధర్మాన్ని తప్పి వెళ్ళిపోతావా బాబు? అమ్మవారి కళ్యాణం కోసం తీసుకొచ్చిన ఈ చీరని నువ్వు ఈ అమ్మాయికి ఇచ్చావంటే మీ ఇద్దరూ ఒక్కటవటం ఆ భగవత్ సంకల్పమే. అవును దేవా, పార్వతిని తీసుకెళ్లేది ప్రేమించానని చెప్పడానికి, పెళ్లి చేసుకుంటానని చాటడానికి. ఇంకేం ఆలోచించకు దేవా. కానీ జానీ, అమ్మా నాన్నల ఆశీర్వాదం లేకుండా, బంధువులు ఫ్రెండ్స్ ఎవరు విష్ చేయకుండా పార్వతిని పెళ్లి చేసుకుంటే వద్దురా. ఎంతమంది మనుషులు నొచ్చుకుంటాయో. సార్, మీరక్కడికి వెళ్ళినా పార్వతిని ప్రేమిస్తున్నానని చెప్పినా మేడం ఒప్పుకోలేదంటే ఏం చేస్తారు? నీలాంబర చచ్చినా ఒప్పుకోనంటే ఏం చేస్తారు? పార్వతిని వదిలేస్తారా సార్? లేదంటే పార్వతి కోసం మీ ఫ్యామిలీని వదిలేస్తారా సార్? ఏది ఏమైనా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నా మాట వినకుండా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే నీ పెళ్లి జరగదు. బ్రహ్మముహూర్తం ముగిసిపోవటానికి నిమిషాల వ్యవధే ఉంది. అది దాటితే నీకు ప్రాణగండం కూడా ఉండవచ్చు. దైవం నిర్ణయించిన బ్రహ్మముహూర్తంలో దేవేంద్ర భూపతి పెళ్లి జరిగి తీరాల్సిందే. లేదంటే పచ్చటి పందిట్లో వరుడు నేలరాలిపోతాడు. మాతృమూర్తి అయిన మీ ప్రాణానికి కూడా గండం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తే నీ గ్రహబలం పెరుగుతుంది. మీ అమ్మ ప్రాణగండం వీగిపోతుంది.
నీకేమన్నైతే ఆంటీ కూడా బతకద్దేవా. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మీ ఇద్దరి పెళ్ళే. నో, అమ్మకేం జరగకూడదు, పార్వతికి అన్యాయం కాకూడదు. దేవుడు సాక్షిగా, మా ప్రేమ సాక్షిగా పార్వతిని పెళ్లి చేసుకుంటాను. అమ్మవారి కళ్యాణం కోసం తీసుకొచ్చిన బట్టలు సామాగ్రి మీ పెళ్లికి ఉపయోగపడుతున్నాయంటే అదంతా దైవకృపే. రండి బాబు. ఇంకా ఆలస్యం ఎందుకంటే నన్ను పెద్ద కోడల్ని చేసుకుంటే నా ప్లాన్ అమలవుతుంది. ఇంకా ఎంతసేపు ఎదురు చూస్తారండి? క్షత్రియ వివాహం అన్నారు కదా, అదైనా జరిపించి మాట నిలబెట్టుకోండి. అంకుల్, అనవసరంగా ఆంటీ వాళ్ళని అనకండి. వాళ్ళెంత ఓపిక్గా ఉన్నారో మీకు అర్థం కావట్లేదా? అమ్మా అఖిలాండేశ్వరి, బ్రహ్మముహూర్తం మొదలైంది. చిన్నబాబు, నా పెద్ద కొడుకు మీ అన్నయ్య క్షేమంగా ఉండాలంటే ఈ పెళ్లి జరగాలి. మా నాన్న ప్రచండ భూపతి రాజావారిచ్చిన ఖడ్గాన్ని తీసుకురా. నువ్వు ఆగా ఐశ్వర్య, అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఆస్తులు కూడా పోయేలా చేయకో. ఏం బావుగారు? ఆస్తిపాస్తుల కన్నా నాకు అఖిలే ముఖ్యం. అఖిల ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ముఖ్యం. అమ్మా నీలాంబరి, కూర్చోమ్మా. నమస్కారం చేసుకోమ్మా. నమస్కారం చేసుకోమ్మా. పెదబాబు, నువ్వెక్కడున్నావో తెలియదు కానీ నీకేం జరగకూడదని పెళ్లి జరిపిస్తున్నాను. నీకు గతం గుర్తొచ్చాకే పెళ్లి పిట్టల మీద కూర్చోబెట్టాలనుకున్నాను. కానీ అమ్మ మాట తప్పరాదని నువ్వెళ్ళి ఇక్కడ ఇన్ని మాటలు పడుతున్నా. అందుకే క్షత్రియ వివాహం జరిపిస్తున్నాను నాన్న. ఈ కంకణం అమ్మాయి కట్టండి బాబు.
ఓం విశ్వేశానే శమనేశ ప్రపత్యాయ గంధమగంధ్రే ఉదే మానవే పూర్వమృతం మస్వప్రావణో జనభాయుషిమందనే ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాగ్రహాణాం ఓం విశ్వేతాదే శమనేశో ప్రపత్యాయ గంధమదే మానవతం సంవర్ధం వస్వప్రావణో జనభాయుషిమందనే రక్షాబంధనముహూర్తో సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. కంకణం కట్టమ్మా. ఓం బృహక్షామక్షత్ర బుద్ధిష్టం తిష్టభోజా సుపదా ముగ్రవీరాయింద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాదేన సగరేణ రక్షా రక్షాబంధనముహూర్తో సుముహూర్తోస్తు అత సుముహూర్తకాలే సూర్యాదీనా నవా అత సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ అనే ఈ 4 పురుషార్థాలు నెరవేరుస్తానని ప్రమాణం చేయి బాబు. అమ్మా అఖిలాండేశ్వరి, మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరగాలి. ఈ ఖడ్గమే ఇప్పుడు నీ కొడుకు దేవేంద్ర అనుకో తల్లి. జీలకర్ర బెల్లం పెట్టించాలి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ మోక్షేచ అనే ఈ 4 ధర్మాలు దేవేంద్రతో పాటింపచేస్తానని పెళ్లి కూతురికి నువ్వు ప్రమాణం చేయాలి. ధర్మేచ, నా ధర్మాన్ని ప్రాణం పోతున్నా తప్పను. అర్థేచ, నన్ను నమ్ముకొని అడిగేసే అమ్మాయికి ఏ లోటు రానివ్వను. కామేచ, కష్ట సుఖాల్లో పాలు పంచుకొని సదా తనని సంతోషపెడతాను. మోక్షేచ, దీర్ఘ సుమంగళిగా ఉండేలా సుమంగళిగానే వెళ్ళేలా చూస్తాను. నాతిచరామి అన్న మాటను ఎప్పటికీ పాటిస్తాను. నా కొడుకు దేవేంద్ర భూపతిరాజు ఇక్కడ లేకపోయినా మా మనస్సాక్షితో అందరి సాక్ష్యంగా పురుష ధర్మాలను పాటించేలా చేస్తాను. నీలాంబరిని నా పెద్ద కోడలిగా నేను స్వీకరిస్తూ జీవితాంతం నా కొడుకు మాట తప్పకుండా కలిసి కాపురం చేసేలా చూస్తాను. ఇది ఘట్టమనేని కుటుంబం చేస్తున్న ప్రమాణం 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 ప్రమాణం. కనులు నావైనా కలలు నీవేలే, పెదవి నాదైనా పిలుపు నీదేలే, ఈ గుండె నాదైనా ఉండేది నువ్వేలే.
శ్రవణాశేఖరాణాం అయం ముహూర్త సుముహూర్తోస్తు ఓం సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మాయికి శిరసన జడకర బెల్లం పెట్టు బాబు. ఓం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఓం శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవజనధాం చలం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. అమ్మా అత్తమామల ఆశీర్వాదం తీసుకో అమ్మా. తల్లిదండ్రులు లేని నాకు అమ్మ నాన్నలు నా అత్త మామలే పంతులు గారు. నా మెళ్ళో తాళుంది కానీ నా పక్కన నా భర్త దేవా లేరు. ఆయన వచ్చాకే ఆశీర్వాదం తీసుకుంటాము.
నీలాంబరి, ముహూర్తానికి పెళ్లి చేశాం. నువ్వు మా పెద్ద కోడలివయ్యావు. ఇప్పుడు చెయ్యాల్సింది దేవా ఎక్కడున్నాడో కనుక్కోవడమే.